ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీ అందరికీ తెలుసు, మన అప్పుల గురించి ధ్యానిస్తున్నాం. ఆల్రెడీ 2 వర్తమానములు అయినాయి. ఇది 3వ రోజు. ఈరోజు ఎంతోమంది అప్పుల్లో ఉన్నారు, ఇరుక్కుపోయారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇక్కట్లో ఉన్నారు. దయచేసి ఈ కార్యక్రమం మీరు వీక్షించండి. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మీరు అప్పులని ఈ సమస్యల నుంచి బయటపడాలి, మీ జీవితంలో సమృద్ధి కలిగి ఉండాలి, దేవుని సంపూర్ణమైన దీవెన మీరు అనుభవించాలని ఆశతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి మీరు వీక్షించండి. మీరు దాని ప్రకారం దేవుని యందు విశ్వాసం ఉంచి, ఈ వాక్యాల ప్రకారం దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు దేవుని యందు నిరీక్షించినప్పుడు మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తానికి ఆశకరంగా ఉంటుంది. మరి ఈ కార్యక్రమం వెళ్ళక ముందు వచ్చిన ప్రార్థిద్దామా? పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనీళ్ళకి వస్తున్నాం నాయనా. నీ వాక్యాన్ని మేము ధ్యానించుచునగా మమ్మల్ని నాయన సులువు చోట మరుగుపరచు, అపవాది క్రియలు లయపరచు. ఈ సమయంలో నాయన నీ మాటలు మా నోట్లో ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు అప్పులు చేసేవారు చాలాసార్లు చాలామంది ఏం చేస్తారంటే, ఒక అప్పుని తీరుస్తానికి ఇంకో చోట అప్పు చేస్తారు, మళ్ళీ దాని అప్పు తీరుస్తాను ఇంకో చోట గుంట తవ్వుతారు, అలాగే ఊరంతా గుంటలు తవ్వి పెడతారు. ఈ అప్పు చేసేవారికి మొదట దాన్ని అది దూరపు చెట్లు పచ్చగా ఉన్నట్టు ఈరోజు చాలామంది దూరంగా ఉన్నాయి వాటివి అవి పొందుకుంటాం. ఈ అప్పుని నేను తీర్చేస్తాను, లేకపోతే ఈ పరిస్థితుల నుంచి ఈజీగా బయటపడిపోతాను అని ఎంతోమంది ఎంతో ధైర్యంగా ఉంటారు. అప్పు చేసేవాడు ఎప్పుడు మొదటగా భయపడడు, రిస్క్ తీస్తారు. కానీ చూడండి, బైబిల్ ఏం చెప్తుందో మనం వినాలి. నువ్వు కష్టపడి సంపాదించుకుంటావు కాదంటలేదు, కానీ అది దేవుడు ఆశీర్వదిస్తే తప్ప అది నీకు మేలుకరంగా సమృద్ధిలోకి ఆశీర్వాదంలోకి అది వెళ్ళదు. నువ్వు సంపాదించుకునే సంపాదన నీకు సరిపోవాలంటే అది మొదటగా దేవుని చేతిలో పెట్టాలి. ఇంకొకటి, దేవుడు ఇచ్చి నువ్వు ఎప్పుడు అప్పనే కోపంతో ముడి ఉండదు. దేవుడు ఏది ఇచ్చినా స్వేచ్ఛగా ఇచ్చేవాడు. ఆయన మన పరమ తండ్రి, మన పరలోక తండ్రి. ఆయన ధారాళంగా ఇచ్చేవాడు. దుష్టులైన మీరు మీ బిడ్డల్ని ఇంతగా ప్రేమించినప్పుడు మీ పరలోక తండ్రి అడిగితే మీకు పరిశుద్ధాత్మని ఇవ్వడా? ఎందుకు పరిశుద్ధాత్మ అన్నారు? దేవుడు ఎందుకు మనల్ని వేరే వ్యత్యాసాలు ఇస్తాను, లేకపోతే వస్తువులు ఇస్తాను, లేకపోతే ఆ వరం ఇస్తాను, ఇది ఇస్తాను అనలేదు. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించువాడు, మనల్ని బలపరిచేవాడు, మనకి ఏ సమయంలో ఏది కావాలో ఆయన ఇచ్చేవాడు. చాలాసార్లు పిల్లలకి మనము ఏ సమయంలో ఏది ఇవ్వాలో మనకి తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. పిల్లలకి కూడా స్కూల్ పుస్తకాలు పెట్టాల్సినప్పుడు ఏ రోజు ఏ పుస్తకాలు పెట్టాలనేది ఆ తల్లికి తెలుసు. అలాగే దేవుడికి మనకి ఏ సమయంలో ఏది ఇవ్వాలి, ఏది క్షేమము, ఏది మేలుకరమైనది, ఏది దీవెనకరమైనది అని దేవుడు మన గురించి ఆలోచించాడు. కాబట్టి మొదటగా ఈ అప్పు చేసేవారు ఏంటంటే, వీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోరు. రెండవది, వీరు సొంత మానవుడి ప్రయత్నాలు చేస్తారు. వీరు లోక ప్రయత్నాలు చేసి వీరు సంపాదించుకోవడానికి ఆతృత పడుతుంటారు. ఒక భక్తుడు అన్నాడు, దేవుని చిత్తములో చేసే సేవ, దేవుని చిత్తములో చేసే పనులకి దేవుని సహాయము కొదువు కాదు. ఈరోజు అనేక సార్లు మన సొంత ఇష్టముతో చేస్తున్నాం. మనకి ఏది లాభకరంగా ఉంటుంది, లేకపోతే మనకి ఏది ఉపయోగకరంగా ఉంటుందని మనం ఆలోచించుకొని ఆతృతపడి కంగారు పడతాం. అబ్రహాము కంగారు పడి ఏం సంపాదించుకున్నాడు? ఇష్మాయిల్ని సంపాదించుకున్నాడు. ఇప్పటికీ కూడా సమస్య. ఈరోజు మనం ఆలోచించాలి, గమనించాలి. దేవుడు ఇచ్చే వరకు మనం ఆగుతూ నేర్చుకోవాలి. ఈరోజు ఒక ముఖ్యమైన ఒక పరిస్థితిని మనం ధ్యానిద్దాం బైబిల్లో నుంచి. మరి 1 రాజులు 17వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదవండి. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇక్కడ చూసినట్లయితే ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి ప్రవచిస్తాడు. ఏమనంటే, ఆకిమెచ్చి ఇశ్రాయేల్ ప్రజలకి, లేకపోతే ఈ ప్రాంతానికి వర్షము కురవదు. కానీ
ఏలియా తన గురించి ఆలోచించాడు. ఏమండి, మనుషులు సంఘస్థులు బాగుంటారు, సేవకుడు బాగుంటారు. సమాజంలో మనుషులు బాగుంటే అధికారులు బాగుంటారు, దేశం బాగుంటుంది. అలాగా ఏలియా దేవుని చిత్తము, దేవుని మాట చెప్తానికి తన క్షేమంని కూడా ఆలోచించుకోకుండా వెళ్ళి చెప్పాడు. ఏమన్నాడు? అహాబు, నువ్వు దేవుడికి అవిధేయుడయ్యా కాబట్టి వర్షము కురవదు. కానీ దేవుడు మనం చూసినట్లయితే ఏలియాని కేరేతు ప్రాంతానికి పంపించాడు. ఆ పర్వతం మీద కేరేతు నదుల నుంచి తనకి మంచి నీరు, దాని తర్వాత కాకుల ద్వారంగా ఆహారము పొద్దున సాయంకాలం తన సేవకుని దేవుడు చూసుకున్నాడు. చూసారండి, నిన్న మనం ధ్యానించాం. ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. ఎలీషా దగ్గర ఉన్నప్పటికీ తను ఎలీషా మీద ఉన్న ఆత్మను పొందుకోలేకపోయాడు. తాను అప్పులు చేసి మరణించాడు. కానీ ఏలియా చూసినట్లయితే తను దేవుని మీద ఆధారపడ్డాడు. తను కూర్చిపెట్టుకోలేదు ఆహారము, లేకపోతే బ్యాకప్ ప్లాన్ ఏంటంది, తను ప్లాన్ చేసుకోలేదు. కానీ దేవుడు నన్ను పోషిస్తాడు, నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను అని నమ్మకముతో, నిరీక్షణతో ఏలియా ముందుకు సాగుతూ మనం చూస్తున్నాం. అక్కడ చక్కగా పొద్దుట సాయంకాలం ఆహారం తిన్నాడు. కానీ సడన్గా ఒక దినమున అక్కడ నీరు ఎండిపోయింది. చాలాసార్లు మన జీవితంలో ఏమండి అప్స్ డౌన్స్ ఉంటాయి, ఎత్తులు లోతులు ఉంటుంటాయి. ఒకరోజు ఒకసారి మన జీవితం ఒకసారి మనకి జీతం ఎక్కువ వస్తుంది, కొన్నిసార్లు జీతం తక్కువ వస్తుంది, కొన్నిసార్లు మనకి వ్యాపారంలో లాభం ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు వ్యాపారం తక్కువ ఉంటుంది. అవకతవకలు ఎన్నో ఉంటాయి మనకి. అవకతవకలు లేని జీవితం ఎక్కడ ఉంది? చాలాసార్లు మనం ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆనందిస్తాం. ఆ ఎక్కువ వచ్చిన రాబడిని వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటాం. కానీ సడన్గా ఏమవుతుంది చెప్పండి? తంగని జీతం తగ్గిపోతుంది, లాభం తగ్గిపోతుంది. ఎదురు చూడని రీతిగా మనకి రావాల్సినవి రాకపోకుండా పోతుంటాయి. ఆ సమయంలో ఏమవుతుంది చెప్పండి? మనకి కమిట్మెంట్స్ ఉంటాయి కదా, ఈఎంఐలు ఉంటాయి, మనుషులకి ఇవ్వాల్సిన డబ్బులు ఉంటాయి, ఏమంటే ఖర్చులు ఉంటాయి. అప్పుడు ఏమైపోతుంది? ఆటోమేటిక్గా చేతుల డబ్బులు సరిపోవు కదా. సరిపోయినప్పుడు ఏం చేస్తాం? వెంటనే మనం ఏం చేస్తామంటే మొదటగా ఏ బ్యాంకు మనకు లోన్ ఇస్తుంది, ఎవరు మనకు తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు అని మానవుల ప్రయత్నాలు చేస్తుంటాం. ఇక్కడ ఏలియా ఈ కెరేతు నది ఎండిపోయినప్పుడు అక్కడ రాయబడి ఉంది, ఆ భూమిలో వర్షము పడలేదు, ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? దేవుడు దానిని ఆపాడు. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకో, నీ రాబడి తగ్గిపోతుందంటే అది మనుషులు ఆపలేదు. నువ్వు దేవుని వీడియో కదా, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు కదా, దేవుడు ఆపాడు. ఏమంటే దేవుడు ఆపాడు. నేను అదే నమ్ముతానండి. దేవుని చిత్తము లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా ఎవరు ఈ పరిచర్య కానుకలు ఎవరండి? దేవుడి ఉద్దేశం లేకుండా ఎవరు మనకి సహాయం చేయరు. దేవుడి సెలవిస్తేనే. లాక్డౌన్ టైంలో జనరల్గా నాన్నగారితో ఉన్నప్పటికీ నేను 3 పిల్లల తండ్రి అయ్యాను. 2020లో నాకు ఎప్పుడు ఎదురు చూడని రీతిగా అనేక మీటింగ్లు ఆహ్వానం వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాను. కానీ మార్చి నెలలో లాక్డౌన్ పెట్టాక ఆ మీటింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయబడినాయి. చాలా నిరాశపడ్డాను, చాలా బాధపడ్డాను. ఏంటి నాయనా, ఆ మీటింగ్లు ఉంటేనే కదా ప్రభా మాకు జీవనోపాధి అని నిరాశతో దిగులు పడుతున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, జో, నువ్వు నా ముందు చేతులు కొట్టుకుని నిలబడితే నేను నిన్ను పోషిస్తాను. నీ దేవుడికి తెలుసు నీకు ఏది ఇవ్వాలని. నిజంగా ఆ మాటలు నాకు అర్థం కాలేదు. కానీ 2020లో ఎప్పుడు ఎన్నడూ ఎదురు చూడని రీతిగా అప్పుడు అవర్ ఆఫ్ ప్రేయర్ కూడా స్టార్ట్ చేయలేదండి. ఎప్పుడు అవర్ ఆఫ్ ప్రేయర్ 21లోనే స్టార్ట్ చేసాం. ఎవరూ తెలియదు. కానీ చాలామంది నాకు ఫోన్ చేసి, అన్న దేవుడు మిమ్మల్ని దర్శనాలు చూపించాడు, మిమ్మల్ని చూపించాడు, మీకు కానుకమ్మన్నాడు. నాకు నవ్వుకునేవాడిని. ఒక్కరైతే ఓకే, ఇద్దరైతే ఓకే, ఒక 10-15 మంది వరకు ఇలా ఉంటారండి. నా బ్రతుకులో నాకు కానుక ఇవ్వాలి అనే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి అసలు ఏమండి, ఎందుకంటే మనది ఒక ప్రత్యేకమైన పరిచర్య ఏమి కనబడదు. మనం కూడా ఏదైనా పరిచర్య చేస్తే ఒకళ్ళ ఆధీనంలో మనం పరిచయం చేస్తాం. సో ఎవరు మనం అంతగా నాకు తెలిసి ఒకళ్ళు లేదా ఇద్దరు మ్యాక్సిమం ఇచ్చేవారు అంతే. కానీ ఇది మనుషులు వచ్చి ఫోన్ చేసి అడుగుతున్నప్పుడు రాత్రి 12 గంటలకు SMS పెట్టేవారు,
3 గంటలకు SMS పెట్టేవారు. నవ్వు వచ్చేది నాకు. ఏంటయ్యా ఇది? ఏమండి దేవుడు చెప్పాడన్నా మీకు పంపించమన్నా. అప్పుడు అర్థమైంది మనం ఎన్ని కేకలు వేసినా, మన డబ్బులు ఇవ్వండి అరిసినా దేవుడు చెప్తేనే ఇస్తాడు. మా నాన్నగారి పరిచర్య ఎంతో పెద్ద పరిచర్య, దేవుడు ఆశీర్వదించారు. మా నాన్నగారు ఎన్నో శ్రమలు పొంది పరిచయాన్ని కొనసాగుతూ చూశాను. కానీ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, మా నాన్నగారికి ఇచ్చేవారు ఏమండి నాకు ఇస్తారనుకుంటున్నారా? ఎవరు? ఏమండి దేవుడు చెప్తేనే వాళ్ళు ఇస్తారు. అబ్బా ఏమండి అప్పటి నుంచి మనుషుల వైపు చూస్తాం ఆపేశాను, పరిస్థితుల వైపు చూస్తూ ఆపేశాను, దేవుడి వైపే చూస్తున్నాను. ఏమండి ఎప్పుడైనా డబ్బులు లేనప్పుడు ప్రభా సహాయం చేయని అడుగుతాను. లేకపోతే నాకు తండ్రి ఇచ్చాడు దేవుడు, మా తండ్రి లాంటి తండ్రిని ఎప్పుడు అనుకుంటాను. అందరికీ ఉంటే ఎవరికి అప్పులు ఉండవని. మా తండ్రి ఎంతో ఖచ్చితంగా మమ్మల్ని పెంచారండి. చాలాసార్లు నా అవసరతలు ఆయనకి తెలియపరుస్తాను. ఎందుకంటే ఆయన నా ఆత్మీయ తండ్రి, నా శారీరక తండ్రి కూడా. సో నా కోసం ప్రార్థన చేయాలి, నన్ను బలపరచాలి అని ఆశిస్తాను. ఖచ్చితంగా మా తండ్రి మా కోసం ఇస్తారో ఇవ్వరో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మా నాన్నగారు మా కోసం ప్రార్థన చేస్తాం మాత్రం నేను చూశానండి. అదే దేవుడు మాకు ఇచ్చిన గొప్ప శ్లాఘ్యత అంటాను. అలాగే దేవుడిస్తాడు. సో ఈ కేరేతు నదిలో నీళ్ళు ఆగిపోయిన వెంటనే అక్కడ ఏలియా ఆందోళన పడలేదు, కంగారు పడలేదు, కలవరపడలేదు. ఏమంటే అక్కడ ఆయన అరిసినట్లు కానీ, కేకలు వేసినట్లు కానీ, ఏడ్చినట్లు కానీ లేదు. ఏం చేశాడు? ఏం చేయలేదు, మౌనంగా ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకునేవి రానప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం దేవుని సన్నిధిలో మోకరించి మౌనంగా ఉండాలి. ప్రభువా చెప్పు నాయన, ఏం చేయమంటావు? నువ్వు చెప్పు ప్రభువా, ఏమంటే నువ్వు మాట్లాడు నేను నీ దాసుడితో అని నువ్వు మౌనంగా ఉంటాను నేర్చుకోవాలి. ఏలియా మాట్లాడలేదు. ఏమంటే దేవుని వాక్కు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఏలియా తన విశ్వాసమని రాజుల మీద ఉంచలేదు, అధికారుల మీద ఉంచలేదు, కానీ సర్వసృష్టి అయిన దేవుని మీద తన విశ్వాసాన్ని ఉంచాడు. దేవుడు నాకు ఇవ్వాలి అని ఆశించాడు. ఈరోజు చాలాసార్లు మనం మనుషులు ఇవ్వాలని ఆశిస్తుంటాం, కానీ మనుషులు ఇస్తారు, వర్క్ని ఇస్తారా? చెప్పండి. అప్పులు ఇచ్చేవాళ్ళు చాలాసార్లు అప్పులు ఇచ్చినప్పుడు ఎంతో ఆనందపడుతున్నారు, కానీ నువ్వు ఎంత వడ్డీ తిరిగి చెల్లిస్తున్నావు తెలుసా? ఆ బ్యాంక్గా ఉన్నవి లేకపోతే మనుషులుగా ఉన్నవి. ఏమండి చాలామంది అర్థం కావట్లేదు, వాళ్ళ కష్టార్జితము ఏమండి వడ్డీకే వెళ్ళిపోతుంది చాలా వరకు. కానీ దేవుడు మన దగ్గర ఎదురు చూసేవాడు కదండి. మన దేవుడు ధారాళంగా ఇచ్చేవాడు, పట్టజాలంతో విస్తారమైన దీవులు ఇచ్చేవాడు. ఆయన హస్తము ఏమని కొంచెమైనది కాదు, ఆయన హస్తం విశాలమైనది, చాలా పెద్దది, చాలా గొప్పది ఆయన హస్తం. ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు, ఎంతో దయ కలిగిన వాడు. ఆయన మేలు చేస్తా నేను ఇష్టపడతాను అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ ఎండిపోయింది. చాలాసార్లు మన డబ్బులు ఎండిపోతాయి, ఆరోగ్యం కృషించిపోతుంది. ఏమండి అన్ని తలుపులు మూయబడతాయి, అప్పులన్నీ కూటమిలో ఇరుక్కుపోతాం. కానీ దేవుడు ఒక ఉద్దేశముతో తన సేవకుడి జీవితంలో ఇది అనుమతించాడండి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, దేవుడికి తెలుసు నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలని. అంటే మన బట్టల కొట్టుకు వెళ్తాం, మన బట్టల కొట్టుకు వెళ్ళినప్పుడు మన పిల్లల్ని తీసుకెళ్తుంటాం. చాలాసార్లు మన పిల్లలు ఏం చేస్తారు తెలుసా? పెద్దోళ్ళు బట్టలు అడుగుతుంటారు, నాకు ఈ చొక్కా కావాలి, నాకు ఇది నీది కాదురా, లేదు నాకు ఇదే కావాలంటాడు. చూడండి, ఒకవేళ వాడికి కావాలన్నా సరే, మనం కొనాలనుకున్నా కొనినా దానివల్ల ప్రయోజనం ఉందా? లేదు కదా. అది వేసుకుంటే ఏమన్నా తనకి సెట్ అవుతుందా? సెట్ అవ్వదు కదా. అలాగే దేవుడికి తెలుసు మనకి ఎప్పుడు ఏదో. అదే ఆ పిల్లవాడు పెద్దవాడు అనుకోండి, ఆ చక్కని ఆ సైజు తనకి సెట్ అయింది అనుకోండి, అది అది వేసుకుంటాం వల్ల తనకి ప్రయోజనం ఉంది. అలాగే దేవుడు కొన్నిసార్లు మనం అడిగేవి ఇవ్వనప్పుడు అది కాదని కాదు, కానీ ఆయన సమయము ఇంకా మన జీవితంలో అవి పొందుకోవడానికి రాలేదు అని మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనము కంగారు పడకూడదు, ఆవేశపడకూడదు. ఏలియా ఒక మంచి మాదిరికరమైన సేవకుడిగా మనం ఎదుట ఉన్నాడు. తను మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. అక్కడ చూసినట్లయితే 9వ వచనం చూడండి, దేవుని వాక్యము ఏలియాకు వస్తుంది. మనం చూస్తున్నాం. 8వ వచనం చదవండి ఒకసారి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి. ఇక్కడ మనం చూసినట్లయితే సీదోను అంటే భయంకరమైన
విగ్రహారాధన భయంకరమైన అన్య దేశం, అది విరోధులు వారు, ఇశ్రాయేలు ప్రజలకు విరోధులు వారు. కానీ ఆ సీదోను పట్టణంలో ఉన్న సారేపతు అనే ఊరికి వెళ్ళమంటున్నాడు. కొన్నిసార్లు దేవుడు మాట్లాడడం మనకు అర్థం కాదు కదా. ఏంటి ప్రభా, ఇశ్రాయేలీయుల వారి కోసం ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేసి వీళ్ళ కోసం కన్నీరు కారుస్తుంటే వీరు ఏదన్నా పాస్టర్ గారికి అన్నం పెట్టాలంటే అన్నం పెట్టరేంటి ప్రభా అని ఈయన ఫీలింగ్ అవుతున్నారో ఏమో నాకు తెలియదు. కానీ ఈరోజు చాలామంది సేవకులు ఫీల్ అవుతుంటారు, ఏంటండి ఈ సంఘాన్ని నేను కన్నానండి, వీరి కోసం కన్నీరు కార్చానండి, ఎంతో ప్రయాసం, ఈరోజు పట్టించుకోరండి ఎవరు అంటుంటారు. పట్టించుకోరండి, మనుషుడు స్వార్థపరుడు కదా. కానీ మనల్ని పట్టించుకునేవాడు ఎవడు? మన కాపరి ప్రభు కదా. మనుషులు మనల్ని చేయి విడిచిన దేవుడు మనల్ని చేయి విడిచాడు కదా. నీకు ఒకవేళ కానుకలు వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వకపోయినా నువ్వు కష్టపడి ప్రయాసపడి ఆత్మలు రక్షించి వారు నువ్వు మన్నాను ఆత్మీయ ఆహారాన్ని వారాన్ని పెట్టినప్పటికీ వారు నీకు నమ్మకంగా లేకపోయినా దేవుడిని ఎందుకు వదిలిపెడతాడు అనుకుంటున్నావు? దేవుడు నీకు సహాయం చేసేవాడు. యూదులకు సహాయం వేరే దగ్గర నుంచి వచ్చిన నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటే ఇస్తారు యూదులకి సహాయము. దేవుడు కార్యాలు ఎవడ ఆపలేడండి. దేవుడు మనుషులలాగా మనుషులను నమ్మడాయన. ఆయన మనుషుల మీద సహాయం కోసం ఆధారపడాడు. ఆయన దేవుడు సర్వాధికారం కలిగిన వాడు, సృష్టి శూన్యం నేలువాడు, సర్వము ఆయనదే. ఆయన మహా గొప్ప దేవుడు ఆయన. ఏమండి ఏలియాకి దేవుడు చెప్తున్నాడు. ఏమంటే కొన్నిసార్లు దేవుడు చెప్పినప్పుడు నవ్వు వస్తుంటుంది కదండి. ఏంటి ప్రభా, సీదోను వెళ్ళమంటున్నాం, అన్య దేశములు బయలు దేవతను ఆరాధించే దేశము, అక్కడ సారేపతి ఊరికి వెళ్ళమంటున్నావు. అక్కడ ఎవరు చెప్పారంటే విధవరాలు చెప్పారంట. ఏంటి ప్రభా ఇది నువ్వు మాట్లాడేది? ఎవరన్నా రాజుకు చెప్తే బాగుంటుంది, అధికారి చెప్తే బాగుంటుంది, ఏమైనా అక్కడున్న సైన్యాధిపతులు చెప్తే బాగుంటుంది, లేకపోతే అక్కడున్న మంచి ధనవంతులకు చెప్తే బాగుంటుంది కదా ప్రభా. ఏంటి నాయనా నువ్వు విధవరాలకి చెప్తున్నావు ఏంటి నాయనా అని అనుకుని ఉంటాడేమో. కానీ అనుకుని ఉండడు, ఎందుకంటే అనుకుని ఉంటే వెళ్ళేవాడు కాదు కదా. మాట్లాడలేదు. ఏలియా తెలుసు దేవుని కార్యాలు. ఏలియా చూశాడు దేవుని ఎంత రోషంగా ఉండే సేవకుడు అంటే. దేవునికి తప్ప ఎవడికి వంగడండి. డబ్బుకి వంగాడు, ఆహారానికి వంగాడు, పేరు ప్రఖ్యాతులు వంగాడు, అధికారులకు వంగాడు. దేవుణ్ణి తప్ప ఎవరిని తను ప్రేమించాడు. అంత రోషము కలిగిన సేవకుడు ఏలియా. అక్కడ దేవుడు ఆజ్ఞాపించాడంట. ఎవరికి? విధవరాలకి. సో ఈయన ఏం చేశాడో చూడండి, ఒకసారి 10వ వచనం చదువుదాం. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. చూడండి, విధవరాలు మన దేశంలో కూడా ఈ ఆచారం ఉండేది. ఏంటంటే వారిని ఊరు బయట పెట్టేవారు. వారిని శుభకార్యములకు కానీ లేకపోతే వివాహాలకు కానీ ఇలాంటి పండగలకు కానీ పిలిచేవారు కాదు. ఎందుకంటే భర్త చనిపోయిన వారిని గుండు కొట్టి తెల్లచీర కట్టి, ఈవెన్ మన దేశంలో పాటించేవారండి. మీరు ఇండియన్ హిస్టరీ చదవచ్చు. ఏమండి మన సత్యాగ్రహాన్ని వారు భర్తతో పాటు కాల్ చేసేవారు. దీనికోసం ఏమంటే విలియం కేరీ గారు, అలాగే ఆయన రాజారాం మోహన్ రాయ్ వారితో కలిసి ఈ చట్టాన్ని నిర్మూలన చేయించారు. ఎంత భయంకరంగా ఉన్న ఈ చట్టాన్ని ఏమండి దేవుని వాక్యము ద్వారా ప్రజల్ని వెలిగించడానికి దేవుడు కృప చూపించాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ రోజు ఈ విధవరాలు సారేపతి అనే ఊరు బయట తను ఉంది. జనరల్గా ఏమండి కర్రలు తీసుకుంటానికి ఊరు బయటికి వెళ్ళరు. ఎందుకంటే ఊరు లోపల ఉంటాయి. ఈ రోజులాగా మానవ పాపులేషన్ ఎక్కువగా తక్కువే. కానీ ఈమె వెలియబడింది కాబట్టి ఈమె బయట, అంటే ఈయన సిదోను ప్రాంతము ఆ ఊరు ఎంటర్ అవుతాం ముందే ఈమెను చూచాడు. ఈమెను చూసి ఈమె విధవరాలు అని గమనించి ఏమండి ఆమె ఏమడిగాడు తెలుసా? అమ్మా నాకు కొంచెము నీళ్ళు తీసుకురా. చూడండి, యూదులు అన్యుల్ని నీళ్ళు అడగరు. క్షమించండి, సమరయ స్త్రీ యేసుప్రభు వెళ్ళి అమ్మా నువ్వు నీళ్ళు అన్నప్పుడు ఆశ్చర్యపోయిందని. ఏంటయ్యా నువ్వు నీళ్ళు అడుగుతున్నావు మమ్మల్ని? మీరు యూదులు కదా, యూదులు మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నావు ఏంటి? అలాగా ఈమె ఆశ్చర్యపోయింది. ఏంటి యూదులు వీళ్ళెంత కసి అంటే వీరిద్దరికి, అన్యులకి సిదోనులకి యూదులకి అంటే వీరు చరిత్రలో మనం చూస్తే కొట్టుకునేవారు. గొడవలు భయంకరమైన యుద్ధములు జరిగేవి.
కానీ దేవుడు నాకు చెప్పాడు, దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి నేను వెళ్తున్నాను అని లోబడే మనసు చూడండి. చూడండి, ముందుగా ఈ అప్పులు చేసేవారు దేవునికి లోబడరండి. వీరు దేవునికి సమర్పించుకోరు. వారు అనుకునేదే చేయాలనుకుంటారు. నేను అనుకున్నదే నాకు కావాలి, అది ఏంటైనా ఏదైనా నేను తెగించేస్తాను, నేను చేయాల్సిందే అని విర్రవీగుతుంటారు. దానివల్ల వాళ్ళు ఎంతో నష్టపోతుంటారండి. ఎంతో హాని వారి కుటుంబానికి, వారి బిడ్డలకి వారు తీసుకొస్తారు. ఎంతో అవమానము వారు సమాజానికి తీసుకొస్తే మనం చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, మనము మొండివారుగా ఉండకూడదు. మనము సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని లోబడాలి. చాలాసార్లు దేవుని చిత్తము నువ్వు నేను అనుకున్న పచ్చగా కనబడదు. అది ఒక ఏమంటే గ్లామర్ ఉండదు, దాంట్లో ఏమీ ఒక విలువ ఉండదు. కానీ విలువ అంటే దాన్ని చూస్తేనే ఒక ఏమంటే ఇప్పుడు బంగారం చూడండి, మనసు ఓ విలువ కనబడుతుంది. అలాగే ఒక గడ్డి చూడండి, అది పెద్ద విలువ కనబడదు. అలాగా మనకు చూస్తేనే ఒక పెద్ద విలువ కనబడుతుంది, అది పెద్ద ఒక ఆకర్షణగా ఉండదు. కానీ దేవుని చిత్తము మనం చేసినప్పుడు మనము సంపూర్ణమైన సమాధానము, ఆరోగ్యము, ఆనందము, సంతోషము ఏమంటే ఆయన చిత్తములో మనం నడుస్తున్నప్పుడు, అది మనకి ఒకవేళ చిత్తంలో వెళ్తున్నప్పుడు మనకి ఇక్కట్లు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన కృప మనల్ని విడిచిపెట్టదు. ఇక్కడ చూసినట్లే వెళ్ళాడు, అమ్మ నీళ్ళు ఇవ్వే. మొదటకి ఇంకా అర్థం కాదు, ఏంటయ్యా నువ్వు యూదుడిలా ఉన్నావు, అది ప్రవక్త రూపంలో ఉన్నావు, నువ్వు సేవకుడి, నువ్వు మాతో మీరు మాట్లాడరు కదా, మాతో మీరు సంభాషించరు కదా, మాకు మాటలు ఉండవు కదా అని ఆశ్చర్యపోయింది. ఏం మాట్లాడలేదు. కానీ ఆమె మనసులో మంచినీళ్ళే కదా అడిగాడు అని చెప్పి ఏం చేసింది తెలుసా అండి? 11వ వచనం చూడండి. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. ఏమండి ఈమె వెంటనే ఏం చెప్పింది? ఏమన్నాడండి ఎలియా? అమ్మ నువ్వు నీళ్ళతో పాటు ఒక రొట్టె ముక్కని తీసుకురా అమ్మా. ఇక్కడ రొట్టె అనలేదు. రొట్టె అంటే పెద్ద ఏమంటే మీకు చపాతీ అంత ఉంటుంది, పెద్ద మన ఊర్లో చపాతీ అంతా రొట్టెని బేక్ చేసి బ్రెడ్గా వారు తినేవారు. కానీ ముక్క అని ఉంది, రొట్టె ముక్క, 1 పీస్. ఏమండి ఒక ముక్క. దయచేసి గమనించండి, ఈరోజు మన జీవితంలో దేవుడు మనల్ని అడుగుతున్నాడండి. ఏం అడుగుతున్నాడు తెలుసా? కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వే, కుమార్తె నీ జీవితం నాకు ఇవ్వే, నీ సమయం నాకు ఇవ్వే. ఏమండి 24 గంటల సమయంలో దశంభాగం 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇస్తున్నామా? మన సమయం ఇవ్వము, దేవుని వాక్యంని చదవము, ప్రార్థన చేసుకోము, దేవుని మందిరానికి సమయానికి వెళ్ళము, దేవుని సేవకుల్ని గౌరవించము. దేవుడు అంటే చులకన, సెల్ ఫోన్ పట్టుకొని గంటలు వ్యర్థమైన వాటిని చూసుకుని మన నేత్రమును, మన మనసును పాడు చేసుకుంటున్నాము. అనవసరమైన మాటలతో నిండి ఉన్నాము. మరలా దేవుని ప్రశ్న చేసి, ఎందుకు నా జీవితాన్ని ఆశీర్వదించలేదు? ఎందుకు నన్ను ఇక్కట్లో తోసేసావు? ఎందుకు నన్ను ఇలా శపించావు? ఎందుకు అని దేవుని నిలదీసి అడుగుతున్నారు. నువ్వు చేసేది కరెక్టేనా? మనం చేసేది కరెక్ట్ కాదండి. మనం సెర్చ్ చేసుకోవాలి దేవుని దగ్గర. మొదటిగా దేవుని మాటకి లోబడాలి. ఆమె నీళ్ళు ఇస్తానికి సిద్ధపడింది. ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో కూడా సిదోను దేశం అది ఎండిపోయిన ప్రాంతం అండి. అంత సులువుగా నీళ్లు దొరకవు. ఏమంటే అది కొండ ప్రాంతం అది. కానీ ఆమె దూరదేశం నుంచి వచ్చినవాడు పాపం అలిసిపోయాడు, ఆయన దేవుని సేవకుడిగా ఉన్నాడు అనే గౌరవంతో తన ఇంట్లో ఉన్న కొంచెము నీళ్ళు అడిగాడు అని చెప్పి ఆ నీళ్ళు ఇస్తానికి సిద్ధపడింది. చూడండి, పేదలకే తెలుసండి ఆకలి, ధనవంతులకు తెలియదు. నాయన ఆకలి వేస్తుంది, డబ్బులు ఇవ్వాయంటే ధనవంతుడే పోరా పని చేసుకోరా అంటాడు. కానీ మీరు ఒకళ్ళు వెళ్ళి అడగండి పేదవాళ్ళ దగ్గర, అయ్యా కొంచెం ఆకలి వేస్తే అన్న వాడి తట్లో ఉన్న అన్న సగం ఇస్తారు మనకి. నేను చాలాసార్లు చూశాను. ఏమంటే ధనవంతులకు తెలియదు, కష్టం ఏంటో తెలియదు, బాధ ఏంటో తెలియదు. పోరా నువ్వు సరిగా పని చేసుకోవట్లేదు, నువ్వు సరిగా చదువుకోవట్లేదు అని అనవసరమైన మాటలు మాట్లాడుతుంటారు. కానీ పేదవాళ్ళు అలా కాదు. వాడికి తెలుసు ఆకలి విలువ అంటే ఏంటి తెలుసు, వారికి తెలిసి కష్టం అంటే ఏంటి. అందుకే చూడండి, దేవుడు ఏమంటే మన కోసం పేద అయ్యాడు, మన కోసం సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన పశువుల పాకలో పెట్టబడ్డాడు, సామాన్యమైన జీవితం జీవించాడు. మానవుడికి వచ్చిన వేదలు, బాధలు, శ్రమలు, అవమానాలు, నిందలు యేసు ప్రభు అర్థం చేసుకున్నట్లు ఎవరు అర్థం చేసుకోలేరండి. ఎందుకంటే ఆయనకి సమస్తము తెలుసు. ప్రభా నా బాధ అని చెప్పకముందే ఆయనకి తెలుసు అంటాడు. ఎందుకంటే ఆయన మానవలే శోధించబడినవాడు,
ఆయన దేవుని కుమారుడైనప్పటికీ, ఆయన ఉన్నతమైన స్థలముల్లో ఆరాధించబడేవాడు అయినప్పటికీ, ఆయన మహోన్నతుడైనప్పటికీ ఆయన మన కోసం రిక్తుడిగా చేసుకున్నాడు. అందుకే యేసు ప్రభు ఏంది మనం ప్రార్థిస్తున్నప్పుడు మన మనోవేదనలను, మన బాధలు, మన కష్టములను దేవుడు చెప్పినప్పుడు దేవుడికి అర్థమవుతుందండి. అర్థం చేసుకునే దేవుడు మన యేసు ప్రభు. ఏమంటే ఏదో నీతి బోధలు చెప్పేవాడు కాదు, లేకపోతే అది చెయ్యి ఇది చెయ్యి అక్కడ దూకు ఇక్కడ దూకు అని చెప్పేవాడు కాదు. ఏమంటే మన ప్రభువు గ్రహించుకునేవాడు, మన బాధను అర్థం చేసుకునేవాడు. చూడండి, మన బాధ ఏంటో అర్థమవుతేనే మనకి పరిష్కారం ఎలా ఉంటుంది చెప్పండి. చాలాసార్లు ఏమంటే మనకున్న బాధలతో మనుషులు వచ్చినప్పుడు మనం ఏమంటాం, నాకు తెలిసా నా బాధ ఎంత కష్టమని. వాళ్ళు ఎందుకు మనం ఎంత జాలి చూపిస్తాం. మన ప్రభువు జాలి చూపించి మాత్రం కాదు, కానీ ఆ బాధను నిర్మూలం చేయగలిగిన శక్తివంతమైన వాడు, గొప్ప దేవుడు యేసయ్య అండి. అందుకే యేసుప్రభు చాలా గొప్పవాడు. ఆయన మనం ఎవరితో పోల్చలేము. ఆయన లాంటి వాడు ఎవరు లేరు. ఆయన ఉన్నతమైన వాడు. అందుకే యేసుని మీరు రుచి చూడండి. ఒకవేళ ఈరోజు అప్పుల్లో ఉంటే, ఈరోజు మీరు అప్పు కూటములో ఇరుక్కుపోయి ఉంటే, దరిద్రతలో ఏమంటే శాపముతో మీ జీవితంలో అభివృద్ధి లేకుండా ఇరుక్కుపోయి ఉంటే ప్రభు ఎందుకు అనుకోండి. ప్రభుకి మీరు మొరపెట్టండి. ప్రభువుని అడగండి, అయ్యా నా కష్టార్జితం అంతా అయ్యా నీరు దారబోసినట్లు వ్యర్థమైపోతుంది తండ్రి, ఒకసారి నన్ను చూడు ఆయన. నేను దేవునికి మొరపెడితే దేవుడు నిన్ను దీవించగలిగిన వాడు, నీ శాపాన్ని కొట్టివేయగలిగిన వాడు. నీ పాప హృదయము, ఏ తాగుబోతనం, ఏ వ్యభిచారము, ఏ వ్యసనములు నిన్ను, నీ ధనాన్ని కానీ, నీ కుటుంబమును కానీ, నీ జీవితమును కానీ పాడు చేసే వ్యసనముల్ని తొలగించగలిగిన వాడు. నీ వ్యసనము తొలగిపోయినప్పుడు, నీ పాప బంధకము నీ విడుదల పొందినప్పుడు, నువ్వు సంపాదించే సంపాదన అది నూరెంతలు ఫలిస్తుంది. ఏమంటే ఒక మురికి ఒక శుభ్రమైన గ్లాసులో కొంచెం మట్టి వేసామనుకుని ఏమైపోతాయి, శుభ్రమైన నీళ్ళన్నీ కూడా మురికి నీళ్ళు అయిపోతాయి. అలాగనే నీ హృదయంలో పాపం ఉన్నప్పుడు మంచి ఆశీర్వాదాలు కూడా శాపంగా మారిపోతాయి. అందుకే యేసు ప్రభు దగ్గర రావాలి. అమ్మ అన్నాడు, అయ్యా నువ్వు ఒక రొట్టెని తీసుకురా అన్నప్పుడు 12వ వచనం చూడండి, ఏం చదువుతుంది చూడండి. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవముతోడు, ఏంటంట మా దేవుడైన యెహోవా అంటలేదు, మా బయలుదేవత అంటలేదు. ఏమంటుంది? నీ దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, నిజమైన దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు సజీవుడు. ఆయన సజీవుడు. ఎర్ర సముద్రంను పాయలు చేసిన వాడు, ఐగుప్తుల్ని నాశనం చేసినవాడు, ఆయన సర్వాధికారం కలిగిన వాడు. అయ్యా నీ దేవుడు సజీవుడు. ఏమన్నా ఇంగ్లీష్ వాళ్ళు చాలా బాగుంది. యాజ్ షూర్లీ యాజ్ ద లార్డ్ యువర్ గాడ్ లివ్స్. నీ దేవుడు సజీవుడు. నీ దేవుడు, నీ గొప్ప దేవుడు. నాకు ఆ భాగ్యం లేదయ్యా, మేము అన్యులిమి, మేము సిదోనులిమి, కానీ నీ దేవుడు గొప్పవాడు. ఏమంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులు అర్థం చేసుకోలేకపోతున్నా, తన ప్రజలైన ఏమండి తన వాగ్దాన పుత్రులైన అబ్రహాం సంతతి దేవుని మహిమను జ్ఞాపకం చేసుకోలేకపోతే అన్య స్త్రీ ఏమండి తన మనసంతా దేవుని మీదే పెట్టింది. అందుకే దేవుడు పంపించాడు. ఏమండి దేవుడు పంపించాడు, ఆమె దగ్గరికి పంపించాడు. అయ్యా నీ దేవుడు తోడయ్యా, లేదయ్యా, అబద్ధం ఆడతలేదయ్యా. ఏమండి కొన్నిసార్లు మనం దరిద్రతలోకి వెళ్ళిపోయినప్పుడు, లోటులోకి వెళ్ళిపోయినప్పుడు మొత్తం మనుషులు మనం ఎంత గుంజుకుంటారండి, ఎంత నాశనం చేయాలి. ఎవరి దగ్గర మనకు తెలిసి 10 రూపాయలు ఉంటే తెలిస్తే చాలు, ఇంకా ఆ 10 రూపాయలు ఎట్టని అవగొట్టాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ 10 రూపాయలు ఉన్నారా, జాగ్రత్తగా పెట్టుకోరా, దాన్ని నువ్వు జాగ్రత్తగా వాడుకోరా అని సలహా ఇచ్చేవారు ఎవరు లేరండి. ఈరోజు కుటుంబంలోనే పెద్దోడు అభివృద్ధి పొందితే, లేకపోతే చిన్నోడు అభివృద్ధి పొందుతున్నాడంటే, లేకపోతే ఏమంటే పిల్లలు అభివృద్ధి పొందుతున్నాడు, సొంత తల్లిదండ్రులే వాళ్ళని తప్పైన మార్గం నడిపించే పనికిమాలి లోకంలో మనం ఉన్నాం. కానీ ఈమె అంటుంది, అయ్యా నీతో నేను అబద్ధం ఆడనయ్యా, నువ్వు సేవకుడివి, నేను ఇవ్వను, పోరా నువ్వు ఎవడరా నువ్వు అంటలేదు. అసలు నువ్వు సేవకుడివి, నువ్వు దేవుని సేవకుడివి. చూడండి, మొదటగా నువ్వు దేవుని గౌరవించేవారు దేవుని సేవకుని గౌరవిస్తారంటే, దేవునిని గౌరవించిన వారు దేవుని సేవకులను కూడా గౌరవించరు. వెరీ సింపుల్. దేవుని సేవకుల్లో తప్పులు కనుగోవాలి, దేవుని సేవకుల్లో విమర్శించాలి, దేవుని సేవకుల్ని మనము ఏం చేసింది మిరియాము, ఏం చేశాడు అహరోను, ఏమన్నాడు దేవుడు, అసలు ఏం చేశాడు తెలుసా? వాళ్ళు గొడవ ఏంటి తెలుసా? ఆ రోజు ఆడ అహరోను మోషే
తన భార్యను 2 పిల్లల్ని పంపించేస్తాడు. కానీ చరిత్ర చెప్పేది ఏంటంటే మోషేకి ఆల్రెడీ ఐగుప్తులో ఉన్నప్పుడు కూషు దేశస్తురాలతో వివాహమైంది. సో తను దేవుళ్ళు తెలుసుకున్నప్పుడు తనకు పెట్టిన వివాహం చేసుకున్న 2వ భార్యను దాని బిడ్డలను వాళ్ళ ఊరికి పంపించేస్తారు. తన మొదటి భార్యను తను వాక్యానుసారంగా తను చేసింది కరెక్టే, కానీ దానిని విమర్శించారు వీరు. ఆమె నల్లగా ఉంటుంది. ఆ తోలు రంగును చూసి మిరియాము ఎగతాళిగా మోషేని మాట్లాడింది. చూడండి, ఎప్పుడు మనం దయచేసి దేవుని సేవకుల్ని మనం విమర్శించేది చూడండి. నువ్వు వాక్యానుసారం విమర్శించాలంటే ఖచ్చితంగా విమర్శించు. కానీ ఏంటి నీ విమర్శన ఉద్దేశము? నువ్వు గొప్పోడయి వారిని హీనపరచాలనా? నువ్వు సేవకురావు, నువ్వు దేవుని కోసం బ్రతకో. ఏమండి చూడండి, విమర్శించే ఒక విధం ఉందండి బైబిల్లో. మనం దేవుడు ఏలియా కుమారులు చేసే పాపం కోసం ఏలియా దగ్గరికి వెళ్ళి వారు ఏలియాతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడారు. మనం రెహోబామును చూస్తున్నాం. ఆ సేవకుడు నేరుగా వెళ్ళి రాజు ముందు నిలబడి ఖచ్చితంగా దేవుడు చెప్పాల్సిన మాటలు ప్రాణం పోతున్నా సరే వాళ్ళు చెప్పారు. ఈరోజు నువ్వు విమర్శించాలనుకుంటే నేరుగా ముఖంగా వెళ్ళి మాట్లాడు, లేకపోతే ఉత్తరం రాయి, లేకపోతే ఫోన్ చేయి, లేకపోతే ఈమెయిల్ పంపించు. అంతేగాని నీ గొప్పతనాన్ని ఎక్కించుకోవాలని ఇతరుల్ని నువ్వు అవమానపరిచే రీతిగా ఎవరికి దేవుడు తీర్పు తీరుస్తానికి అధికారం లేదండి. యాకోబు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసాం కదా, నేను కూడా చదివాను. ఎవరికి తీర్పు తీరుస్తానికి దేవుడు అధికారం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని దేవుడు తీర్పు తీరుస్తాడు. నిన్ను తీర్పు తీరుస్తాను, నన్ను తీర్పు. ఆ రోజు వరకు మనం అందరం ఆగాలి. దేవుడే ఆగమన్నాడు. ఆగండి. మేము లోకాన్ని రక్షించేస్తాం, మేము క్రైస్తవ లోకాన్ని దేవుడు రక్షించుకోలేడండి. దేవుడికి ఏమన్నా చేతులు కాళ్ళు లేవా? సంఘం ఏమన్నా నీ తాత సొత్తా? చెప్పండి. దేవుడిది కాదా? దేవుడు చూసుకోలేడా? దేవుడు తన విరోధముగా ఉన్న సేవకులు నిర్మూలన చేయలేడా? దేవుడికి చేత కాదా? ఎందుకు నువ్వు దేవుని సేవకులతో దేవుడు మాకు చెప్పాడు, వీళ్ళు చెప్పింది రాంగ్, వాళ్ళు చెప్పింది రాంగ్, వీళ్ళు చెప్పింది రాంగ్. ఎవరు చెప్పింది రాంగ్ అనేది నువ్వెవరు చెప్తాను రాంగ్ అని? మాకు చెప్పేశాడు దేవుడు, మా బైబిల్ చెప్పేశాడు, కొన్ని పుస్తకాలు మేము చదివేసాం. ఏందో మనుషులు ఇది కరెక్ట్ కాదండి. చూడండి, నిజంగా ఒక సేవకుడు తప్పు చేసి ఆ సేవకుని వెళ్ళి కలవలేస్తాను. ఏం లేదు, అపాయింట్మెంట్ తీసుకుని ఎవరన్నా కలవచ్చు. నేరుగా ముఖాముఖిగా అయ్యారండి. వాట్ ఈస్ కన్స్ట్రక్టివిటీ, క్రిటిసైజేషన్ చేయండి. ఇది చేసింది కరెక్ట్ కాదు అని వాక్యంలో ఇలా ఉందని చెప్పండి, తప్పేం లేదు. కానీ చెప్పే విధము, విమర్శిస్తూ చెప్పే విధము, అది దేవుని నువ్వు అవమానించినట్లు కదా, దేవుని నామాన్ని కించపరిచినట్లు. ఇలాంటి వారు విమర్శిస్తుంటే కొంతమంది తోడేళ్ళు వాళ్ళకి తందాన కడుతున్నారు. అందుకే దేవుడు అలాంటి వారికి భయంకరమైన తీర్పు ఉందండి. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 1 వేలు ముందు చూపిస్తున్నప్పుడు 1 వేలు పైన చూపిస్తుంది, 3 వేలు మనల్ని చూపిస్తుంది. నీ హృదయం సరిగా ఉందా? నీ జీవితం సరిగా ఉంది? సరే, నువ్వు సిగరెట్లు తాగు, సినిమాలు చూస్తున్నావు కదా, సరే నువ్వు సినిమాలు చూస్తున్నావు, సిగరెట్ నువ్వు సినిమాలు చూడవు, వ్యభిచార ఆలోచనలు ఉన్నాయి కదా, సరే నువ్వు వ్యభిచార ఆలోచనలు లేవు, డబ్బుల్లో మోసం చేస్తున్నావు కదా. మనం ఎవరిని మనం మోసం చేయాలనుకుంటున్నాం? దేవుడికి తెలియదా మానవుడు హృదయ ఆలోచనలు ఏంటని? మానవుడు హృదయ స్థితి దేవుడికి తెలియదా? దేవుని ముందు ఏది దాగి ఉండగలదు? నువ్వు జీవం కలిగిన దేవునికి భయపడవా? ఈరోజు మనం ఎంతోమందిని విమర్శిస్తున్నాం. దయచేసి విమర్శించొద్దండి, ఎవరిని విమర్శించద్దు. నువ్వు సత్యం ఏంటో బోధించు, తప్పేంటనేది వారు తెలుసుకుంటారు. అంతేగాని బోధకులు ఎవరిని మనం విమర్శిస్తానికి వీలేదు. ఏ సేవకులు మనం విమర్శించవు, తప్పండి, చాలా తప్పండి. ఈరోజు ఎంతోమంది ఎంతో కన్నీటితో వారు ప్రయాసపడి వారి జీవితాలు త్యాగం చేసుకొని వీధుల్లో రోడ్ల మీద వాక్యాలు చెప్పి, ప్రసంగాలు చెప్పి, వారి జీవితం ఎన్నో నిందలు, అవమానాలు, కష్టములు, ప్రయాసలు దేవుని సేవ చేస్తున్నాను. నువ్వు ఏదో పెద్ద తెలివైనని కనిపెట్టేసి దాన్ని పెట్టుకొని వారికి ఒక ట్యాగ్ వేస్తున్నావు అబద్ధ బోధకుడిని. యు ఆర్ జస్ట్ లిటరలీ టేకింగ్ గాడ్స్ ప్లేస్. దేవుని స్థానం నువ్వు తీసుకుంటున్నావు. అది చాలా తప్పది. ఒకవేళ ఆయన అబద్ధ బోధకుడు అంటే ఆయన చచ్చిపోయే లోపల పశ్చాత్తాపడి చచ్చిపోయిన బోధకుడు అయిపోతాడు. మరి నువ్వేమవుతావు చెప్పు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు సేవకులు లేరండి. 20,000 మంది సేవకులు
భారతదేశంలో మాత్రమే 20,000 పాస్టర్స్, ఫుల్ టైం పాస్టర్స్ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. లేరు, పాస్టర్స్ లేవు. నువ్వు సేవకు రావు, నువ్వు వాక్యం చెప్పవు, నీకే అనుభవం ఉంది చెప్పు. అనుభవం లేదు, ఏదో ఎక్కడో పుస్తకాలు చదివేసావు, ఆ పుస్తకాల జ్ఞానం ఉంది కానీ అసలు లోతుందా నీకు? కన్నీటి ప్రార్థన ఉందా? విరిగిన హృదయం ఉందా? విరిగిన హృదయం కలిగిన వాడు ఇతరుల మీద చూపించండి. ఏమంటే ఆ సుంకరి దేవుని మందిరానికి ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను పాపిని, రొమ్ము కొట్టుకుని, దేవా నేను పాపిని, నన్ను కరుణించు అన్నాడు. కానీ ఆ పరిచయుడు ఏమన్నాడు సార్? వీడు లాంటి వాడు చూపాడు. ఈ పరిచయుడు ఈ సుంకర్ లాంటి వాడిని కాను ప్రభా, నేను పరిచయుని, నిన్ను మంచోడిని, వీడు తప్పు అన్నాడు. చివరికి ఎవరు పరలోకి వెళ్ళారు నీకు తెలుసు. యేసు ప్రభునే విమర్శించాడంటే పరిచయులు, మామూలు కథలు. అందుకే దేవుడు వాళ్ళని ఏమన్నా సమాధులకి సున్నం కొట్టినాల, సమాధులు అంటే తెల్లగా ఉంటాయి, బయట లోపల కుళ్ళిన వాసన. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఈ అంచె దినములో మనం వాక్యం చదవాలి మొదటగా, రెండోది ప్రార్థన చేసుకోవాలి, మూడవది ఏ బోధకుడైనా వాక్యం బోధిస్తున్నప్పుడు బైబిల్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఏమండి ఎవరైనా విమర్శిస్తుంటే వాళ్ళతో మీరు కలుస్తున్నారంటే జాగ్రత్త. ఏమంటే బైబిల్లో ఉందా మాట, కీర్తనలు 50 అధ్యాయం, నువ్వు దొంగలను చూసినప్పుడు దొంగలతో ఏకీపిస్తున్నావు కదా, నా ధర్మశాస్త్రం చెప్తే నీకు ఏ అధికారం ఉంది? ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆమె సత్యం చెప్తుంది. అయ్యా లేదయ్యా, మా ఇంటిలో రొట్టె లేదు, కానీ ఏముందంటే చూడండి 12వ వచనం, తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డులో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఎరుటకే వచ్చి తినను. ఎందుకు వచ్చిందంట? ఇప్పుడు అర్థమైంది ఏలియాకి. ఏమంటే లాస్ట్ రొట్టె చేసుకొని ఆ రొట్టె మీద ఎలుకల మంది వేసుకొని తిని చచ్చిపోదారా? లేదని ఎలుకల మంది మరి ఏదో ఎట్లా చేస్తారో నాకు తెలియలేదు, ఖచ్చితంగా అంతటితో లైఫ్ ఫినిష్ చేసుకుందామని తీర్మానం చేసేసుకుందాం, డెసిషన్ తీసేసుకుంది. చాలామంది ఈరోజు అప్పులు చేసేవారు డెసిషన్ ఇదేనండి. ఏంటది? చచ్చిపోతాను, ఇంకా ఇంట్లో గిన్నెలు లేవు, ఏమంటే ఊరంతా అప్పుల పాలైపోయింది, అవమానము, నింద, ఏమంటే కరువు, ఇంకెందుకు బతుకు, ఇంకెందుకు జీవించాలి? మళ్ళీ నన్ను చాలామంది నన్ను నిలదీసి అడుగుతారు, ఎందుకన్నా జీవించాలి? ఎందుకు? అయ్యా నువ్వు అప్పు చేస్తావు నా చెప్పావా? అప్పు చేస్తానని చెప్పా, సరే అప్పులో ఉన్నప్పుడు చెప్పా, సమస్య కనీసం పీక దగ్గర వచ్చి చెప్పా, మొత్తం మునిగిపోయి చచ్చిపోతానంటే ఏం చేస్తావు? చూడండి, ఇది కరెక్ట్ కాదండి. నువ్వు దేవుని నమ్ముకునే వ్యక్తివి కదా, నువ్వు వాక్యం చదువుతున్నావు కదా, బైబిల్ చదువుతున్నావు కదా, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, అప్పు చేయొద్దని బైబిల్లో ఏమని ఎక్కడుందని అడుగుతారు మళ్ళీ నిలదీసి. ఏమంటే దేవుడే వాక్యం ఉంది కదా, అప్పు చేయువాడు అప్పు తీసుకునేవాడికి దాసుడు అని ఉంది కదా. నేను దాసులుగా దేవుడు మనల్ని చేయలేదు, మన స్వతంత్రంగా దేవుడు చేశాడు కదా. ఏమంటే నువ్వు అప్పు ఇచ్చిదువు కానీ అప్పు తీసుకోవని ఉంది కదా. కానీ ఈ మాటలన్నీ పక్కన పెట్టి ఏమండి అట్రాక్టివ్ ఈఎంఐ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఆ లోన్స్, ఈ లోన్స్. ఇప్పుడు చెప్తున్నా వినండి, జాగ్రత్త వినండి. ఈ లోన్ అనేది చెదలు, ఇది మన సమయాన్ని, మన కష్టాన్ని, మన ఆరోగ్యాన్ని, మన మనశ్శాంతిని, దేవుడిచ్చిన ఆత్మీయతను దొంగిలించే. దయచేసి అప్పులతో ఆటలాడుతాను. నీ జీవితంని దేవుని ఇచ్చిన వాటి మీద కృతజ్ఞత కలిగి ఉంటావు. నాకు ఇదే ఇల్లా, దేవుడి తెలుసు, ఇస్తాడు ఖచ్చితంగా. ఇదే వాహనమా, దేవుడి తెలుసు, ఇస్తాడు ఖచ్చితంగా. ఇదే చదువా, దేవుడి తెలుసు, ఇస్తాడు ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇస్తాడు. ఒక కంగారు పడద్దు. దేవుడికి తెలుసు. నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు వాక్యం చదువు, నువ్వు దేవుని సన్నిధిని కనిపెట్టు. ఏలియాలా కనిపెట్టు. కనిపెట్టినప్పుడు ఈయన్ని రాజు దగ్గర పంపించలేదు, కానీ సారీపతి విధవరాల దగ్గర పంపించింది. ఈమెం చేసింది తెలుసా? కొన్ని కర్రలు ఎరుగు చనిపోదామని. అప్పుడు ఏమి అన్నాడు చూడండి, ఏలియా 13వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. జాగ్రత్త వినండి. ఏలియా చెప్తున్నాడు, అమ్మా నేను చెప్పినట్లు నువ్వు చేయి, భయపడద్దు. నువ్వు వెళ్ళి ముందు నాకు చేసుకుని తీసురా. ఒక అప్పం కూడా రాదు, సగం అప్పమే, ఒక మొక్క వస్తుంది అంతే. ఆయన నువ్వు చేసుకుని తీసురా, నా తీసురా ముందు. దాని తర్వాత నువ్వు వెళ్ళి ఏమండి చేసుకో. ఎట్లా పోతుంది? ఏంటయ్యా నువ్వు మాట్లాడుతున్నావు అనిందా? ఇదే మాట మనం చెప్పామనుకోండి, ఏంది ఏలియా నువ్వు మాట్లాడుతున్నావు? ఉన్నదే ఇంత పిండి, ఒకే చపాతీ వస్తుంది, ఆ చపాతీ కూడా సగం చపాతీ వస్తుంది, అది దాని మీద ఎలుకల మంది వేసుకుని నేను చచ్చిపోదాం అనుకుంటే అది కూడా నీకు ఇచ్చేయమంటావు?
ఎలుగు మందు కాదండి, చపాతి ఇచ్చేయమంటావు, రొట్టెని ఇచ్చేయమంటావు. మీకు అర్థమమ్మ, రొట్టె అంటే మీకు అర్థం కాదని ఏమండి మన వాడుక భాషలో చపాతి అంటారు. ఏమండి అది మనకి ఇచ్చేయండి, తినండి అంటే ఎంత కఠినంగా ఉంటుంది. ఈయన ఏలియా గారు ఏం చేశారండి, కేరేతు నదిలో 3 సంవత్సరాలు చక్కగా ఏమండి నాన్ వెజ్, పొద్దుట సాయంకాలం మటన్ ఫ్రెష్. ఇది కాకులు చేసినాయి అంటే మనం ఎట్లా చేసినాయి కాకులు, నాకు అర్థం కావట్లేదు. అది ఎప్పుడెప్పుడు పొయ్యి వెలిగించిందో తెలియదు, దానికి ఎక్కడ మాంసం దొరికిందో తెలియదు. ఏమండి మరి అదే డెలివరీ, హోమ్ డెలివరీ కూడా చేసిందంట. ఏమంటే వేడివేడిగా టైం టింగ్ 10 o'clock అంతా రెడీ అండ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ టింగ్ ఈవినింగ్ డిన్నర్ రెడీ. ఏమంటే కరెక్ట్గా వచ్చేసేది మినరల్ వాటర్, మంచి ప్యూరిఫైర్ వాటర్ తాగుతున్నాం. ఏలియా గారు మంచిగా రోజు పొద్దున సాయం మటన్ తింటే ఏమవుతారు చెప్పండి, లావ్ అయిపోతాం. అవును కదా. చూడండి దేవుడికి తెలుసండి, కుమారుడా నువ్వు రోజు మటన్ తింటున్నావు, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది, లావ్ అయిపోతున్నావు కుమారుడు, ఇట్లా కాదని చెప్పి ఏం చేశాడు, సేవకు నడిపించాడు, వాకింగ్ చేయించి. ఏమంటే మళ్ళీ పులకాలు తిన్నాయా, కొంచెం నూనె తక్కువ వేసి కొంచెం పులకాలు తిను, నేను సారేపతి విధాలు. సో గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ సర్వెంట్స్ హెల్త్. ఏమంటే దేవుడు తన బిడ్డల ఆరోగ్యం గురించి, మన గురించి ఆలోచిస్తున్నాడు. హీఎస్ ఏమంటే చక్కగా పులకాల, మరి ఏమో కొంచెమే నూనె ఉంది పాపం, ఇయ్యాలనే రాదు అక్కడ. కానీ ఆమె ఏం చేసింది, సేవకుడు మాట వినింది, విశ్వాసం ఉంచింది. ఈయన దేవుని సేవకుడు. నీకు నాకు తెలుసు ఏలియా గురించి, ఆమెకు తెలుసా ఏలియా గురించి, ఆమె బైబిల్ చదివిందా? కానీ ఆమె విశ్వాసించింది, ఈయన దేవుని సేవకుడు. నువ్వు దేవుని వాక్యం ఎందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని వాక్యం ఎందు నువ్వు నిరీక్షణ ఉంచినప్పుడు, నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు సూరకార్యాలు చూడగలుగుతావు. ఏమంటే అక్కడి నుంచి ఇక్కడ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు ఇలా కడతా, ఈ డబ్బులు ఇలా చేస్తా, అలా చేస్తా, ఇలా చేస్తా అలాగనద్దు. ఏమంటే డబ్బులు ఇలాగొస్తే అలా పోతాయి, అలాగొస్తే ఇలా అని అలాగనద్దు. ఏమంటే దేవుడు నీ దగ్గర ఉన్న ఏమంటే ఆ గిన్నెలో ఉన్న కొంచెము నూనె, ఆ కొంచెము పిండిని ఆశీర్వదించాడంట. అలాగే దేవుడు నీకున్న కొంచెం ధనమును ఆశీర్వదిస్తాడు, నీకున్న కొంచెం జ్ఞానాన్ని, నీకున్న కొంచెం శక్తిని, నీకున్న కొంచెముని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమన్నా లోబడింది, మాట్లాడలే, నో క్వశ్చన్ ఆస్క్డ్. దేవుడికి ఇలాంటి వాళ్ళు చాలా ఇష్టమండి. దేవుడు చెప్తే ఏమండి ఏలియా ఏమని మాట్లాడా, ఏం మాట్లాడు వెళ్ళాడు. ఏమండి ఈయన అదే మాట చెప్పాడు, ఏం చూసండి తను కూడా సారేపతి విధవరాలు కూడా ఏం మాట్లాడలేదు, వెళ్ళింది, చేసింది, ఇచ్చింది. ఏమండి దేవుని సేవకుడు చెప్పినట్లే 14వ వచనం చదవండి ఒకసారి. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. చూడండి దేవుడు దేవుని సేవకుల్ని కోరుకున్నాడండి. అందరూ దేవుని సేవకులు కాదండి, అందరూ దేవుని సేవకులు కాదు. తల్లి గర్భంలో దేవుడు కోరుకున్నాడు. ఇది నేను అనుకుంటాను చాలా సంవత్సరాలు పట్టింది నాకు. దేవుడు కోరుకున్నాడు. నేను అడిగాను, దేవా నీ సేవ చేస్తే నాకేమి ఇస్తావు? ఓపెన్గా అలా మరి ఉద్యోగం చేస్తే ఎన్నెన్నో ఇస్తున్నారు, ప్రావిడెంట్ ఫండ్ ఇస్తారు, శాలరీస్ ఉంటాయి, పర్క్స్ ఉంటాయి, ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. మరి నీ సేవ చేస్తే నాకేమి ఇస్తావు నాయన? ఏమంటే నీకు దేశములు కట్టుటకు, దేశములు నాశనం అధికారం ఇచ్చి ఉన్నాను. అది మామూలు విషయం కాదండి. నాకు అర్థం కాలేదు సేవ వచ్చినప్పుడు, ఫస్ట్ దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు. కానీ ఈరోజు అర్థమవుతుంది. ఒక వ్యక్తి అనారోగ్యంతో మరణ పడక మీద ఉన్నప్పుడు వెళ్ళి కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు లేచి నడబడుతున్నా. అనుకు ఏంటి, నేను డాక్టర్ని కాదు, నేనేం మందులో లేదు, అలా ఏం గొప్పతనం ఉంది, ఒక వెర్రివాడని నేను. కానీ వెళ్ళి దేవుని సన్ని ప్రభా ఇతను బతికించు అని కన్నీరు లెగిస్తున్నారు, స్వస్థత పొందుతున్నారు. దెయ్యాలు, అది దేవుడు చూపించిన కృప. ఏమంటే దేవుడు ఆ వరము అందరికీ వెళ్ళి తన సేవకులకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తన రాజ్యము కడతానికి, వ్యాపారం చేసుకోవడానికి కాదు, డబ్బులు సంపాదించడానికి కాదు, వాళ్ళు సంస్థలు పెద్ద చేసుకోవడానికి కాదు, దేవుని రాజ్యం కడతానికి. ఏమంటే ఇక్కడ చూసినట్లయితే దేవుని రాజ్యము కడతానికి ఏలియా పలికినట్లు అక్షరాలు నెరవేరిందండి. అదే అండి నిజమైన సేవకుడికి బోలి సేవకుడికి వ్యత్యాసం. నిజమైన సేవకుడు పలికిన మాట నెరవేరుతుంది. ఆకాశం భూమి అనేది గతించును కానీ నా మాటలు గతించు అన్నాడు మన ప్రభు. ఏమండి ఈ దరిద్రత నుంచి, ఈ శాపం నుంచి దేవుడు అక్కడ గిన్నెలు పిండి రాలేదు, అక్కడ గిన్నెలు నూనె రాలేదు. కానీ ఆ కుండలో ఉన్న నూనె, ఆ గిన్నెలో ఉన్న పిండి కరువు కాలం అంతా తీస్తుంది వస్తుంది. చూసారా?
దేవుడు ఆశ్చర్యమైన కార్యం. ఈరోజు నీ దేవుని సమర్పించుకో. ఆశీర్వాదం అనేది కొండలో లేదండి. ఆశీర్వాదం అనేది నువ్వు దేవుడికి ఎప్పుడు లోబడతావు, 100% దేవుని నమ్ముతావు, విశ్వాసముతో ఆయన చెప్పిన వాక్యం అనుసారంగా ఆయన నీతిని, ఆయన రాజ్యముని నువ్వు మొదట వెతికి నీ హృదయం ఆయనకి ఇస్తావో, నువ్వు చేసే ప్రతి పనిలో సఫలత ఉంటుంది. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? ఈరోజు నీ బ్రతుకుని దేవునికి సమర్పించుకుంటావా? ఇప్పటికే నువ్వు ఇరుక్కుపోయావేమో, ఇప్పటికే ఈ సారీపతి విధవరాల్లా అప్పులు పాలైపోయి, రోడ్డు పాలైపోయి, కరువులో, అవమానంతో, నిందతో చావాలనుకుంటున్నావేమో. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయం దేవునికి ఇవ్వాయా? ఈరోజు నీ హృదయం దేవునికి ఒక ఏడు. నీ చేసిన కార్యాల కోసం పశ్చాత్తాపడి మారు మనసు పొందు. దేవుని కృపని వేడుకో, దేవుని కనికరం వేడుకో. నిశ్చయముగా దేవుడు నీ జీవితం బాగు చేస్తాడు. ఈరోజు నీ జీవితం ఒక ఎండిపోయిన స్థితి ఏమో, మనుషుల్ని చూసి అవమానించే రీతిగా, అపాసించే రీతిగా, ఎగతాళి చేసే రీతిగా నీ జీవితం అయిపోయిందేమో. నిశ్చయముగా దేవుడు నిన్ను నూతనపరిచేవాడు. మన అతిక్రమములు, మన దోషములు ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన క్షమించువాడు, ఆయన కరుణించువాడు. ఈరోజు మనం తెలిసి తెలియక ఎన్నోసార్లు పొరపాట్లు చేస్తాం. కానీ ఎలా మన పిల్లలు పొరపాట్లు చేసినప్పుడు ఏం చేస్తామంటే, మనం ఆ గ్లాసులు వలగొడుతుంటారు, ఆ క్లాక్ బరగొడుతుంటారు, ఏమంటే అన్నీ ఏం చేస్తే ఒకరు అరిసి వీళ్ళంటే ఒక పట్టలో దబ్బేసి మరలా మనం ఆ సంగతిని మర్చిపోతాం. మరలా వారిని ఏమని ఎత్తుకొని ఆడిస్తాం, మరలా వారిని మనం బొజ్జగిస్తాం, మరలా వారి దగ్గర డబ్బులు కట్టరా, నువ్వు చేసిన డ్యామేజ్ చేసావు అని పిల్లల దగ్గర ఏ తండ్రైనా దబాయించి డబ్బులు తీసుకుంటాడంటే తీసుకోరు. అది ఎంత విలువైనప్పటికీ. అలాగే మన పరమ తండ్రి మన చేసిన దోషములు దాన్ని తుడిచివేసి తన ప్రాణంనిచ్చి తన రుజువుని చెల్లించాడండి. ఆయన ఆల్రెడీ చెల్లించేశాడు సిలువలో మన కోసం. కాబట్టి మనం ఆయనకి నమ్మకంగా ఉండి ఆయన చిత్తానుసారం, ఆయన ఉద్దేశములు మనం జీవించినప్పుడు అది ఎంత అప్పైనా సరే దేవుడు ఖచ్చితంగా నీకు పరిష్కారం కలిగజేస్తాడు. ఏ స్థితిలో అవమానించబడ్డావు, ఎక్కడ అవమానించబడ్డావు, ఎక్కడ నువ్వు నిందించబడ్డావు, ఎక్కడ దూషించారు, ఎక్కడ నిన్ను మనుషులు అపహాసించారు. ఆ సారేపతులు అనేక మంది విధవరాలు ఉన్నారు, కానీ దేవుడు ఈమె ఇంటి వారిని ఆ కరువు కాలం అంతటికి కృపను చూపించాడు. ఈరోజు నీకు కృప చూపిస్తాను, నీకు నువ్వు సహాయం చేస్తాను. ఎంతో భయంకరమైన కరువు రాబోతున్నాయి, ఎంతో భయంకరమైన దుర్మార్గమైన దినములు రాబోతున్నాయి. కానీ దేవుని నమ్మిన వారిని, దేవుని ఎందే అనుకున్న వారికి ఏ కుదువ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలను చూడండి. అప్పులు కూటములో ఇరుక్కుపోయి, ఇబ్బందుల్లో ఇరుక్కుపోయి, అవమానముతో, నిందతో చచ్చిపోదాము, అయ్యో ఎందుకు ఈ జీవితము అని నేను వేసారిపోయిన బిడ్డలను చూడు నాయన. తండ్రి, నీ గాయపడిన హస్తం వీరి మీద చాచే దేవా. మా వ్యసనములు, మా బాధలు, మా శాపములు మనం మోసి ఉన్నాం దేవా. వీరి కుటుంబంలో ప్రతి దరిద్రతను తొలగించిన ఆయన, ప్రతి నైనా అవిధేయతలను తొలగించి, ప్రతి అవిశ్వాసాన్ని తొలగించిన ఆయన తండ్రి, వీరికి కావలసిన నైనా నీ కృపను వీరికి దయచే, క్షమించు నైనా, బాగు చేయ ప్రభా. దీని దాసుడిగా నైనా నీ పాద సన్నిధిలో నీ బంగార పాదములైనా ముద్దు పెట్టుకుని వేడుకుంటున్నాను తండ్రి. నీ బిడ్డలను ఈరోజు నువ్వు కనికరించు ప్రభా. ఎవరైతే అయ్యో ఈ అప్పులు భయంకరంగా ఇరుక్కుపోయామే, మేము ఇబ్బందుల్లో ఉన్నాము, అర్థం కావట్లేదు అని నైనా నీ బిడ్డలు ప్రభా, నీ రూపంలో చేయబడి నీ బిడ్డలు సాతాను ద్వారంగా నైనా చావు అని ప్రేరేపించబడతాను నీ బిడ్డలు నైనా నువ్వు రక్షించు ప్రభా. తండ్రి, నీ దాసుడు ఏం చేయగలడయ్యా? నేను ఏమి చేయలేను నాయన. నీ బంగార పాదం దగ్గర నీ శక్తి కోసం వేడుకోగలమయ్యా. దేవా, నువ్వు నాయన నీ సింహాసం మీద నుంచి నువ్వు లెగినాయన నీ బిడ్డలను రక్షించు ప్రభా. వీరి జీవితంలో ఆశ్చర్యమైన కార్యములను చేయి ప్రభా. అయ్యా, ఇశ్రాయేలు దేవుడు కునుకోడు, నిద్రపోవాడు. అయ్యా, నువ్వు నిరంతరము జీవించేవాడు, నిన్న నేడు మారని ఏకరీతిగా ఉన్న ప్రభువు అయ్యా నువ్వు. దేవా నాయన, నీ గొప్పతనం వీరు అనుభవిస్తానికి సహాయం చేయమని అయ్యా, నీ చిత్తం మీద మరొక కలుసుకున్న కృప చూపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడిన మా తెలియపరచని మీకోసం ప్రార్థన చేసి సిద్ధంగా ఉన్నాము. మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ వాయిస్ మెయిల్ చేయండి. మీ అప్పులు ఎప్పుడు అడుగుతాను, అప్పు ఎంత ఉందని అడుగుతాను. ఎందుకంటే చాలామందికి అప్పులు ఎంత ఉన్నాయో తెలియదు. ఫస్ట్ తెలుసుకోండి, దేవుని సన్నిధి పెట్టండి, దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు, దేవుడు తీరుస్తాడు, దేవుడు సాయం చేస్తాడు. మరలా అప్పు చేయొద్దు, దయచేసి విశ్వాసాన్ని ఉపయోగించండి, ఎక్కువగా దేవునికి భయపడండి, మీ అవిధేయతలు ఒప్పుకోండి. మరి అంత మాత్రం కాదు, దయచేసి గమనించండి. మరి రేపు ఆదివారంన ఇక్కడ ఈ హైదరాబాద్ ప్రాంతంలో మణికొండ, ఈ గచ్చిబౌలి ప్రాంతంలో ఒక చిన్నగా వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం. మరి మీరు ఎవరైనా సరే ఏ చర్చికి వెళ్ళకపోతే మీరు రావాలని ఆశిస్తే మీరు రావచ్చు.
మరి దయచేసి ఆ స్క్రీన్ మీద కనబడుతున్నాం ఆ వివరాలు మీరు చూడొచ్చు. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, ఇంకొన్ని మీకు వివరాలు మీకు తెలియపరుస్తాను. మరి ఈ భారమైన పరిచయంలో మీరు పాలు పొందాలని ఆశిస్తే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఆ సారేపతి విధవరాలు ఎలాగ ఆ రొట్టెను తన సేవకుడికి ఇచ్చిందో అలా మీరు కూడా ఇవ్వాలని ఆశిస్తే, మరి ఆన్లైన్లో గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ ద్వారా మీరు పంపించవచ్చు. దేవుడిని సేవలో మీరు పంపించే అకౌంట్ నమ్మకంగా వాడుతున్నాం. దేవుని జీవితం మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.